నాకు మా వారికి పెద్ద ఆర్గ్యూ జరిగిందండి. ఎవరు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి. అసలు దేని గురించి అనే కదా. చికెన్ తినొద్దన్నారా, అయినా తినే వాళ్ళని చూసి చికెన్ తెచ్చుకుందామన్నా కానీ నోటి దాకా వెళ్లేసరికి భయమేస్తుంటుంది. సరే మటన్ తెచ్చుకుందామనంటే రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. వారానికి 2-3 సార్లు అయినా చేపలు తినండి, హెల్త్ కి మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్నారని చెప్పేసి అదే పనిగా చేపలు తింటూ ఇంట్లో షింకులు అంట్లు అలానే ఉండిపోతున్నాయి, బట్టలు అలానే ఉండిపోతున్నాయి. ఎక్కడ పని అక్కడే ఉంటుంది. ఎందుకు అనుకుంటారేమో. చేపల్లో ఉండే ముళ్ళు సమస్య అండి. మా వారికి 1 గంట, పాపకి 1 గంట, నాకు 1 గంట ముళ్ళు తీసుకొని తినడమే సరిపోతుంది. ఇంకెక్కడ పనులు అవుతాయి చెప్పండి. అది కాదు ఇది కాదు అని అదే టేస్ట్ తో ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిల్ మేకర్ కర్రీ చేస్తాను అని అంటే మాత్రం వద్దంటారండి. ఒక్కసారి తిని చూడండి, టేస్ట్ బాగుంటుందంటే వినరే. ఎప్పుడో పురాతన కాలంలో పెళ్లి భోజనాల్లోకి తిన్నారంటండి, అక్కడ తినడం టేస్ట్ అస్సలు నచ్చలేదంట. అసలు అలా కాదు ఈయన వినరు అనుకొని సత్యనారాయణ రాజు గారి వీడియో చూపించానండి. రాజు గారు ఎవరు అనుకున్నారు, మంతెన సత్యనారాయణ గారు అంటే అర్థమవుతుంది కదా. ఆయన వీడియో చూసిన తర్వాత హెల్త్ బెనిఫిట్స్ విన్న తర్వాత సైలెంట్ గా సర్లే చెయ్యి అన్నారు. తిని టేస్ట్ బాగుంది అన్నారు. ఇంతకీ మీ ఆర్గ్యూ ఏంటి అని అనుకుంటారేమో, ఇదేనండి ఆర్గ్యూ. మంతెన గారు చెప్తే విన్నారు, పెళ్ళం చెప్తే మాత్రం వినలేదు. దానికి కారణం ఏమై ఉంటుందంటారు, కామెంట్ చేయండి.